నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ఇచ్చేది. అయితే కొన్ని కారణాలతో చాలా కాలంగా అవి నిలిచిపోయాయి. ఈలోగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర, తెలంగాణగా విడిపోవడంతో నంది అవార్డుల విషయమే మరిచిపోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కొన్నాళ్ల పాటు వీటిని పట్టించుకోకుండా అలా వదిలేశారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అవార్డులు ఇస్తామని ప్రకటించడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించే లక్ష్యంతో దివంగత ప్రజానాయకుడు గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ రోజు సీనియర్ నటి జయసుధా చైర్పర్సన్గా గద్దర్ ఫిల్మ్ అవార్డుల జ్యూరీని ఏర్పాటు చేశారు. అవార్డుల నిమిత్తం ఈ కమిటీకి ఏకంగా 1248 నామినేషన్లు రాగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అవార్డుల జాబితాను రూపొందించారని తెలుస్తోంది. అయితే ఈ అవార్డులను తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి జయసుధా ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం 2014 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం గమనార్హం. అలాగే తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలను సైతం పరిగణనలోకి తీసుకున్నారు. ఇక 2024 సంవత్సరానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు గాను ఎంపిక కాగా, మొదటి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా కల్కి 2898 AD, రెండో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా పొట్టెల్, మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా లక్కీ భాస్కర్ చిత్రాలు ఎంపికయ్యాయి. ఇక ఇన్నాళ్ల తరువాత తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించడంపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు చాలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పుష్ప 2, కల్కి, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ ఈ 4 చిత్రాల తర్వాత మిగిలినవన్నీ చిన్న నటులు, తక్కువ బడ్జెట్తో తీసినవే. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో కల్కి తర్వాత పొట్టేల్ చిత్రానికి 2వ అవార్డు ఇవ్వడం మెచ్చుకోదగినది. ఇక ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్కు గాను ఆమెను ఎంపిక చేయడం కూడా నిజంగా మంచి నిర్ణయంగా చెప్పొచ్చు. ఉత్తమ సంగీత దర్శకుడిగా బీమ్స్ రజాకార్ సినిమాకు గాను, అలాగే 35 ఇది చిన్న కథ కాదు చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందగా ఇప్పుడు అందులో నటించిన నివేదా థామస్ ఏకంగా ఉత్తమ నటిగా అవార్డుకు ఎంపిక కావడం విశేషం. ఇక ఊరి పేరు భైరవకోన, మ్యూజిక్ షాప్ మూర్తి, రాజు యాదవ్, గామి, మత్తు వదలరా 2 వంటి చిన్న చిత్రాలను కూడా పరిశీలించి అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ గొప్పతనంగానే మనం భావించాలి. ఇక గతంలో నంది అవార్డులంటే పైరవీలు, రికమెండేషన్లతో తెచ్చుకునేవారని ఒక అపవాదైతే ఉండేది, మనందరికీ తెలుసు. అలాగే కులాన్ని, ప్రాంతాన్ని, పార్టీని బట్టి కూడా అవార్డులు ఇచ్చేవారన్న విమర్శలు కూడా అప్పట్లో వినిపించేవి. ఈ నేపథ్యంలోనే 2009లో ఉత్తమ నటుడి అవార్డు విషయంలో పెద్ద దుమారం రేగింది. రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర సంచలన విజయం సాధించిన సంగతి మనకు తెలుసు. అయితే అందులో రామ్ చరణ్ నటనపై విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దీంతో ఆ ఏడాది ఆయనకు నంది అవార్డు కన్ఫర్మ్ అని అందరూ అనుకున్నారు. అయితే అదే ఏడాది దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలో మేస్త్రి అనే సినిమా కూడా వచ్చింది. అయితే అవార్డులు ప్రకటించిన సమయంలో రామ్ చరణ్కి కాకుండా దాసరి నారాయణరావుకి ఉత్తమ నటుడిగా ప్రకటన చేశారు. మగధీర సినిమాకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్, డైరెక్షన్, స్టంట్ డైరెక్షన్ వంటి విభాగాల్లో అవార్డులు వచ్చినా చరణ్కి మాత్రం నిరాశ మిగిలింది. అయితే అప్పట్లో దాసరి నారాయణరావుకి మెగా ఫ్యామిలీకి మధ్య ఏవో విభేదాలు ఉండటం వల్లే ఆయన రామ్ చరణ్కి అవార్డు రాకుండా తనకు అవార్డు ఇప్పించుకున్నారని మెగా ఫ్యాన్స్ మండిపడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఏకంగా నంది అవార్డులే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు అనుకూలమైన వాళ్లకే నంది అవార్డులు ఇచ్చుకునేవారనే అపవాదు మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులు మాత్రం అలాంటి విమర్శలకు దూరంగా ఉన్నాయన్న అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. చిన్న, పెద్ద, కులం, ప్రాంతం అన్న తేడా లేకుండా, అలాంటి తేడాలేవి చూడకుండా ప్రతిభకు మాత్రమే పట్టం కట్టారనేది కూడా మనం అవార్డుల ప్రకటనను చూస్తే క్లియర్గా అర్థమవుతుందని చెప్పాలి.